ఫైనల్ కంక్లూడ్ చేస్తూ మీరు ప్రజాప్రభుత్వం పేరుతో వచ్చారు అధికారంలో, కానీ పేద వర్గాలకు తెలంగాణలో కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది. హైడ్రా పేరుతో, మూసీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ పేరుతో పేద వర్గాలు మీద వాళ్ళ ఇళ్ళు కూల్చివేత, వాళ్ళని రీహాబిలిటేషన్ చేసే ప్రాసెస్లో పక్కకు నెట్టేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? నేను పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ నగరవాసులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, క్యాబినెట్ ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మూసీ రిజర్వేషన్ సందర్భంగా పునర్వాసం దాని ఒడ్డున కట్టుకొని మురికి కోపంలో ఉన్నటువంటి ఎవరిని కూడా కదిలిచ్చినా తీసినా వాళ్ళని ఎవరిని గాలికి వదిలేయట్లేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు అలాగే మురికి కోపంలో బతకాలని కూడా కోరుకోవట్లేదు. వాళ్ళందరికీ కంఫర్టబుల్ హౌసింగ్ ఇచ్చి, వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలన్నీ కల్పించి, వాళ్ళందరి పిల్లలు ఇంటర్నేషనల్ మేము స్టార్ట్ చేసామే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి దాంట్లో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ జీవితాలన్నీ బాగు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళు ఆక్రమణలో ఉన్నారా, వాళ్ళ పట్టా భూముల అనేది కూడా చూడలేదు. ఆడ ఇల్లు వేసుకొని ఆ మురికి కోపంలో, ఆ వాసనలో మనం ఒక్క నిమిషం దాటిపోతూ ఉంటేనే తట్టుకోలేదు. అందులోనే జీవితం అక్కడే పుట్టి అక్కడే జీవితం అయిపోతున్నటువంటి తీసుకెళ్ళండి. నేను అక్కడే ఉంటాను, అక్కడే బతుకుతాను, నా జీవితం ఇక్కడ ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది, నేను ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తే బతకలేను అనేవాడిని మీరు. అందుకోసం నేను చెప్పాను, అక్కడ ఉన్నటువంటి గురించి బాధ్యతతో ఆలోచించిన అవసరం ప్రభుత్వాన్ని. మంచి జీవితం, మంచి భవిష్యత్తు అందించాల్సిన. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి అదే పేదలు టార్గెట్ అయితే కష్టం కదా. నేను ఆ పేదలకి అక్కడే ఉంటా అంటే కూడా అదే పరిసర ప్రాంతంలో ఆ మూసీని పరిశుద్ధం చేసి, రిజర్వేట్ చేసి, ఫ్రెష్ వాటర్ పారేటట్టు చేసి, అటు ఇటు మంచి గార్డెన్స్తో సహా మంచిగా అభివృద్ధి చేసి, థేమ్స్ రివర్ లాగా చేసి, అదే ప్రాంతంలో టవర్స్, అపార్ట్మెంట్స్ కట్టి, టవర్స్ కట్టి వాళ్ళకి అక్కడే ఉంటా అంటే ఆడివ్వటానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి ఇస్తాం. సో ఎవరిని డిస్ప్లేస్ చేయట్లేదు. తప్పుడు వాదంతో, తప్పుడు ప్రచారంతో కొద్దిమంది గవర్నమెంట్ మీద కావాలని చేశారు. నో, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దోస్ ఫ్యామిలీస్. ఓకే, చెరువుల ఆక్రమణ పేరుతో హైడ్రాను ముందుకు తీసుకొచ్చారు. చెరువులు ఆక్రమించుకున్నప్పుడు చెరువులు గాలికి వదిలేశారు. అది 1 సంవత్సరంతో అవ్వలేదు, గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణకు జరిగింది. ఆ తర్వాత వాటితో రెగ్యులరేట్ చేశారు. ట్యాక్సులు, జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్సులు కట్టించుకుంటూ ఉంది. ఇంటికి కరెంటు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేసి మీకు ఇక్కడ హక్కు లేదు అని అంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? హైడ్రాకి సంబంధించి ఇప్పటికే మేము చాలా స్పష్టత ఇచ్చాం. ఇప్పటివరకు ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, కట్టుకున్నటువంటి ఇళ్ళు, ఇది కనీసం ఇక నుంచైనా భవిష్యత్తులో అయినా ఆ చెరువులు ఆక్రమణ గురి కాకుండా నగరవాసులకైతే అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. హైడ్రా పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళది వెళ్ళి ఇళ్ళు మీద కూల్చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని మాత్రం టచ్ చేయాలంటే కూడా భయపడుతుంది. చాలా పొరపాటు అండి. కావాలని కట్టారు కాలేజీ చెరువులో. ఒక నిమిషం, కావాలని కొద్దిమంది ఈ రకమైన మతపరమైనటువంటి ఆలోచన దాన్ని పూసి అది చేస్తాం. నీకు ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కోసం, పోరర్ సెక్షన్స్ కోసం, నీడీ పీపుల్ కోసం ఏదైనా చేసి ఉంటే దాన్ని మానవీయ కోణంతో చూసి దాన్ని వదిలేయాలి తప్ప చట్టం. ఒక్క నిమిషం, చట్టానికి మానవీయ కోణం ఉండదు, చట్టం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. గో అంటే నేను నాకు కూడా చాలా చెప్పారు దీని గురించి. నేను పోయి స్టడీ చేయమని కూడా చెప్పాను. అసలు దీని మీద ఒకసారి మీరు చూస్తే తెలుసు. నాకు తెలిసి అక్కడ థౌజండ్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, బిలో పావర్టీ లేని పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని చెప్పారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అన్నారు. సో ఈజ్ ఇట్ నాట్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఒక చెరువు గట్టున ఒక పేదోడు చిన్న రేకుల షెడ్ వేసుకొని ఆ రేకుల షెడ్లో వాడి జీవితం గడిపేస్తున్నాడు. వాడికేమో మీరు తొలగించేస్తున్నారు. తొలగించట్లేదండి. వీఆర్ గివింగ్ ఏ హౌస్ ఫర్ హిమ్. ఆత్మగౌరవంతో బతకాలి. మీకు ఆలోచన ఉందేమో, హైడ్రాకి ఆలోచన లేదా? హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఉంది. హైడ్రా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు, అబౌవ్ ద సిస్టమ్. హైడ్రా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఫైనల్గా భట్టి గారు, మీ రాజకీయ లక్ష్యం ఎక్కడ దాకా? నా లక్ష్యం వల్ల ఒకటే అండి. నేను చూసిన ఈ సమాజంలో
నా జీవితం కొన్ని మార్పులకి కారణమైతే చాలని నేను అంటే మార్పులు అనేది ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ సమాజానికి మన జీవితం ఉపయోగపడాలి. మనలానే మిగతా వాళ్ళు ఈ రకంగా కష్టపడకూడదు. వాళ్ళకి ప్రభుత్వ పరంగా పాలనాపరంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వసతులన్నీ కల్పించి అందించి చేయగలిగితే మన నిర్ణయాలకు వాళ్ళు ఉపయోగపడితే చాలా సంతోషం అని భావిస్తూ ఉన్నాను.